72 గంటలు నిరాహార దీక్ష చేపట్టాలని ప్రకటించినటువంటి విషయం ప్రజలందరికీ తెలిసిందే. ప్రభుత్వానికి పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా మేము అపీల్ చేసి ఉన్నాము. తెలంగాణ జాగృతి చేపట్టినటువంటి అంశం ఇది తెలంగాణ జనాభాలో సగం జనాభాకు సంబంధించినటువంటి అంశం. దాదాపు 2 కోట్ల మందికి ప్రయోజనం కలిగేటటువంటి అంశం. పైగా బీసీ అంటే ఒకటే కులం కాదు, అందులో 112 పైచిలకు నోటిఫైడ్ కులాలు మన తెలంగాణ సమాజంలోనే ఉన్నాయి. మరి ప్రతిరోజు 40 మందికి మాట్లాడే అవకాశం ఇచ్చినా కూడా 3 రోజులు కనీసంగా అన్ని కమ్యూనిటీసు తమ తమ బాధలను, తమకున్నటువంటి సమస్యలను, రిజర్వేషన్ రావడం వల్ల మాకేం లాభం జరుగుతుంది అనేటటువంటి అంశాలను కూడా చెప్పేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి 72 గంటల పాటు నిరంతరాయంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలనేటటువంటి ఒక మహత్తరమైన సంకల్పంతో ప్రభుత్వాన్ని మేము పర్మిషన్ అడగడం జరిగింది. తెలంగాణ యునైటెడ్ పూలే ఫ్రంట్ అట్లానే తెలంగాణ జాగృతి ఇద్దరం కలిసి కూడా ఈ ప్రకటన చేసి ఉన్నాము. మరి అన్ని కుల సంఘాల మద్దతుతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా పర్మిషన్ విషయంలో స్పష్టత ఇవ్వలేదు. పర్మిషన్ ఇవ్వకపోగా మేము కోర్టుకు వెళ్ళినాం. మరి కోర్టులో రేపు లంచ్ మోషన్లో కోర్టు అవకాశం ఇచ్చింది కాబట్టి మరి కోర్టు అన్నా కనీసం మా పక్షాన నిలబడుతుందని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ జాగృతి బ్యాక్గ్రౌండ్ మీరు చెక్ చేస్తే 13 సంవత్సరాల క్రితం అంబేద్కర్ గారి విగ్రహం అసెంబ్లీలో పెట్టాలని 48 గంటలు దీక్ష చేసినటువంటి సందర్భాన్ని కూడా మీరు గమనించాలి. అదేవిధంగా ఎప్పుడు తెలంగాణ జాగృతి పక్షాన ఏ కార్యక్రమం చేసినా శాంతియుతంగా చేసినాం. ఎక్కడా కూడా ప్రభుత్వం కానీ కోర్టు కానీ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ని మేము వైలేషన్ లేకుండా చేయడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం సానుకూల దృక్పథంతో మాకు అవకాశం ఇవ్వాలని చెప్పి మళ్ళీ ఒకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు చివరి మినిట్లో పర్మిషన్ ఇచ్చి కన్ఫ్యూజన్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి కూడా ప్రతి కుల సంఘం వాళ్ళు తరలి వస్తామని మెసేజ్లు పంపుతూ ఉన్నారు. కాబట్టి వారికి ఇబ్బంది అవుతుంది, ఆర్గనైజ్ చేస్తున్న మాకు ఇబ్బంది అవుతుంది, మేనేజ్ చేసేటటువంటి పోలీస్ వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఒక స్పష్టమైన ప్రకటన ఇచ్చి మాకు తక్షణమే పర్మిషన్ ఇవ్వాలని చెప్పి మేము మళ్ళొకసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 72 గంటలు నీళ్లు తాగకుండా, అన్నం తినకుండా మేము అనేక మందిని కూడా దీక్ష కూర్చుంటాం. కాబట్టి మద్దతు ఇవ్వాలి. ఇది గాంధేయ మార్గంలో చేసేటటువంటి దీక్ష, బీసీల సమస్యలను ప్రపంచం ముందు హైలైట్ చేసేటటువంటి దీక్ష. కాబట్టి పర్మిషన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని నేను మరొకసారి డిమాండ్ చేస్తూ జై తెలంగాణ మళ్ళీ ఒకసారి బీసీల పక్షాన మేము కోరుతా ఉన్నాం. అన్ని పార్టీలకు లేఖలు ఇవ్వడం జరిగింది. చాలామంది ప్రజా సంఘాల వాళ్ళు కూడా దీంట్లో పాల్గొంటారు. అట్లానే బీసీ కమ్యూనిటీలో ఉన్న మేధావులు, ప్రజాస్వామ్యానికి మద్దతుగా నిలిచేటటువంటి మేధావులు, నాయకులందరూ కూడా ఈ అంశం పట్ల సానుకూలంగా ఉన్నారు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ 42%లో ముస్లింల రిజర్వేషన్ ఉందా లేదా స్పష్టత ఇస్తలేదు. ఎట్ ద సేమ్ టైం బీజేపీ పార్టీ ఏమో ముస్లింల రిజర్వేషన్ ముస్లింలలో ఇంక్లూడెడ్ అయితే మేము పర్మిషన్ ఇవ్వమని చెప్పి వాళ్ళు చెప్తారు. అంటే ఇద్దరు కూడా నేను కొట్టినట్టు చేస్తాను, నువ్వు ఏడిచినట్టు చేయని కలిసికట్టుగా ఆడుతున్నటువంటి నాటకంగా మేము దీన్ని భావిస్తూ ఉన్నాం. వీరిద్దరి యొక్క అంశాలను కూడా ప్రజల ముందు మేము తేటతెల్లం చేయదలుచుకున్నాం. మేము ఈ దీక్ష ద్వారా సాధించాలనుకునేటటువంటి విషయం ఒక్కటే, కాంగ్రెస్ పార్టీ స్పష్టతనివ్వాలి. మీరు ఇచ్చినటువంటి 42% ఆర్డినెన్స్లో ముస్లిమ్స్ ఉన్నారా లేదా, మరి ముస్లిమ్స్ లేకపోతే ముస్లిం రిజర్వేషన్ గురించి మీరు ఏం చేయబోతా ఉన్నారు. 2, భారతీయ జనతా పార్టీ ఆర్డినెన్స్ అనేటటువంటిది ఒక కాన్స్టిట్యూషనల్ రైట్, ఆ రైట్ని మీరు ఎట్లా వయలేట్ చేస్తారు, ఎందుకు గవర్నర్ గారు ఇంకా సంతకం పెడతలేరు, రాష్ట్రపతి గారి దగ్గర బిల్లు పెండింగ్ ఉన్నది, ఆ బిల్లు విషయంలో ఎందుకు రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టుకు పోవడం లేదు, మరి రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు మేము బీసీలకు హక్కులు ఇస్తామని చెప్పే మీరు ఎందుకు ముందడుగేస్తలేరు అనేటటువంటి ప్రశ్నలకు సమాధానం రావడం కోసమే ఈ దీక్షను చేపట్టడం జరిగిందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాము. థ్యాంక్ యూ. Thanks for watching Focus on TV. Please subscribe, like, comment, and share.